హాయ్, హలో, నమస్తే. నేను మీ మహేష్ రాథోడ్. సైబర్ క్రైమ్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు? ఓకేనా? ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ చాలా విరివిగా మన తెలంగాణ, ఆంధ్ర, ఇండియా లోపల ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో చాలా సైబర్ నేరాలు చాలా రకరకాలుగా కొత్త పంతాలు తొక్కుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఎంతోమందిని ధన ప్రాణ నష్టాలు చేస్తున్నటువంటి ఈ సైబర్ క్రైమ్ నేరాల గురించి మనం కొద్దిగా అవగాహనగా ఉంటే, మనం తెలుసుకుని ఉంటే దానిలో నుంచి మనం ఈజీగా బయటపడగలమని భావిస్తున్నాము. అందుకోసమే ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాం. సైబర్ క్రైమ్ వారియర్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ పేరు మీద ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి సంబంధించిన న్యూస్ డైలీ పోస్ట్ ఉంటాయి. వాటిని చూసి అవగాహన తెచ్చుకొని అలాంటి సైబర్ క్రైమ్లో పడకుండా మీరు జాగ్రత్త పడాలని, ఎవరు మోసపోవద్దని, మోసపూరితమైన విషయాల గురించి అవగాహన తెలుసుకొని వాటి నుంచి తప్పించుకోవడానికి చాలా మీకు అవగాహన అనేది కలుగుతుందని భావిస్తూ, ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయో మీకు అవగాహన తీసుకురావడానికి చెప్తున్నాము. మైసూర్లో పర్యాటక రాజధాని మైసూర్ నగరం సైబర్ నేరాలకు అడ్డగా మారిపోయింది. మోసగాళ్ళు ఎక్కడెక్కడి నుంచో స్థానికుల సొమ్ములు కొల్లగొడుతున్నారు. వారంలో కనీసం 2-3 వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా 2 వ్యక్తులు కోటికి పైగా నష్టపోయారు. వివరాలు: వాళ్ళు ఎవరెవరు ఏంటంటే, పేరు మోసిన మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పేరుతో సైబర్ దొంగలు దాదాపుగా 86 లక్షల కాజేశారు. మైసూర్లోని విజయనగర వాసి సతీష్ గారి నుండి ఫేస్బుక్ ఒక మెసేజ్ వచ్చింది. తమ వద్ద షేర్లలో పెట్టుబడులు పెడితే కొన్ని రోజుల్లో 2, 3, 4 అవుతాయని. దాంతో బాధితుడు ఆ మెసేజ్లో నెంబర్ని కాల్ చేసి వారు చెప్పినట్లుగా ఖాతాల్లోకి 86 లక్షలు జమ చేశారు. కానీ 3 నెలల నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పుడు తను ఫోన్ చేసి తెలుసుకుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది. దీంతో మోసపోయానని భావించిన సదరు వ్యక్తి నగర క్రైమ్ పోలీస్ ఫిర్యాదు చేశారు. అలాగే ఇంకొకరు 21,74,000 రూపాయలు ఇదే తరహాలో షేర్ మార్కెట్లో పెట్టేసి పొడగొట్టుకున్నారు. మైసూర్ జేపీ నగరంలో నివసించే వెంకటేష్ అనే వృద్ధుని నుంచి దుండగులు 21,74,000 రూపాయలు కొట్టేశారు. పెట్టుబడులపై లాభాలు, కమిషన్ వస్తుందని అతన్ని చాలా నమ్మించి, దీంతో మొత్తం ఉన్న డబ్బంతా పోగు చేసి మోసగాళ్ళ పంపించాడు. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మోసాన్ని గ్రహించి సెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.